నమస్తే వెల్కమ్ టు డిజిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మినిస్టర్ సెక్రటరీలతో సీఎం చంద్రబాబు నాయుడు కీలక భేటీ, పాలనా అంశాలపై చర్చించే అవకాశం. జగన్ నివాసం పార్టీ ఆఫీస్ వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు, 8 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసిన పోలీసులు. ఘనంగా ప్రారంభమైన గుణదల మేరీమాత ఉత్సవాలు, భారీగా తరలి వస్తున్న భక్తులు. ఈ నెల 11వ తేదీన సచివాలయంలో అన్ని శాఖల కార్యదర్శులు, మంత్రులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగనున్న ఈ సమావేశంలో పాలనా అంశాలపై చర్చించనున్నట్లుగా తెలుస్తుంది. 2 సెక్షన్లుగా మంత్రులు, కార్యదర్శుల సమావేశం జరగనుందని తెలియటంపై ఈ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై చర్చించనున్నారు. మొదటి సెక్షన్ లో ఫైల్ క్లియరెన్స్, వాట్సాప్ గవర్నెన్స్, మిషన్ కర్మయోగి, GSTPలపై చర్చించనున్నారు. రెండో సెక్షన్ లో కేంద్ర బడ్జెట్, త్వరలో ప్రవేశపెట్టే ఏపీ బడ్జెట్, శాఖల వారీగా ప్రగతి మేనిఫెస్టో అమలు, స్వర్ణాంధ్ర 2047 పై చర్చ జరగనుంది. దీనిపై 10వ తేదీ మధ్యాహ్నంలోగా సెక్రటరీలు తమ డిపార్ట్మెంట్ కు సంబంధించి 2 ప్రజెంటేషన్లు పంపాలని CMO అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ప్రాధాన్యాలు గుర్తించి దానికి అనుగుణంగా కార్యదర్శులు తమ ప్రజెంటేషన్ 15 నిమిషాలు ఉండేలాగా తయారు చేసుకోవాలని CS ఆదేశాలు ఇచ్చారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం జగన్ నివాసం వద్ద పోలీసులు రక్షణ చర్యలు చేపట్టారు. ఈ నెల 5వ తేదీన జగన్ నివాసం పక్కనున్న వైసీపీ ఆఫీస్ ఎదుట గార్డెన్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంపై ఆ పార్టీ వర్గాలు తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా పార్టీ కార్యాలయం వద్ద ఉన్న CCTV ఫుటేజ్ ఇవ్వాలని పోలీసులు ఆఫీస్ సిబ్బందిని అడిగారు. కానీ వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఈ నేపథ్యంలోనే అక్కడ భద్రతా చర్యల్లో భాగంగా నిఘా ఏర్పాటు చేశారు. ఆదివారం నాడు అక్కడ 8 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించారు. వాటిని తాడేపల్లి PCలోని మానిటర్ కు అనుసంధానించడం జరిగింది. ఇక వైసీపీ కార్యాలయం ఎదుట ఉన్న గార్డెన్ లో గడ్డి తగలబడి మంటలు చెలరేగిన ఘటనపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇప్పటికే ఆయా వర్గాల్లోని CCTV దృశ్యాలను సేకరించారు. అలాగే ప్రమాదం జరిగిన ప్రాంతంలోని మట్టి, బూడిద నమూనాలను సేకరించి పరీక్షల కోసం ల్యాబ్కు పంపారు. గుణదల లూదుమాత మహోత్సవాలు వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. విజయవాడ కథోలిక పీఠాధిపతి తెలగతోటి జోసెఫ్ రాజారావు ఉత్సవాలను ప్రారంభించారు. దివ్య బలి పూజ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. సర్వ మానవాళి సుఖశాంతులతో జీవించాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఉత్సవాల ప్రారంభం రోజున మరియమాతను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. 3 రోజుల పాటు జరగనున్న గుణదల మేరీమాత ఉత్సవాలను పురస్కరించుకొని పోలీస్ శాఖ విస్తృత రీతిలో బందోబస్తు ఏర్పాటు చేస్తుంది. ప్రజలను దేవుని మార్గంలో నడిపించడానికి మరియమాత అనేక ప్రాంతాల్లో భక్తులకు దర్శనమిచ్చిందని ఫాదర్ పీటర్ తెలిపారు. గుణదల మేరీమాత ఉత్సవాలపై మరింత సమాచారం మా ప్రతినిధి లిఖిత అందజేస్తారు. గుణదల మేరీమాత ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. గుణదల మేరీమాత ఉత్సవాలకు భక్తులు ఆదివారం కావడంతో కూడా పోటెత్తిన పరిస్థితి. విశ్వాసులు సైతం కూడా వచ్చి కూడా ఇటు క్యాండిల్స్ వెలిగించిన పరిస్థితి మనం చూస్తాం. ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు కూడా ఇటు చేసిన పరిస్థితి మనం చూస్తాం. ఇది ఇప్పటికే దివ్య బలి పూజను సమర్పించారు జోసెఫ్ తెలగతోటి రాజారావు. అదే విధంగా కొంతమంది గురువులు కూడా ఇటు ఏర్పాట్లు కూడా చేశారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అదే విధంగా ఎలాంటి ఇబ్బందులు ఏదైతే ఇవాళ ఆదివారం కావటంతో భక్తులు పెద్ద ఎత్తున కూడా వస్తున్నారు. 9, 10, 11వ తేదీలో కూడా అంగరంగ వైభవంగా చేసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అదే విధంగా ఉదయం బలి పూజకు చేసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అదేవిధంగా అసలు ఈ మేరీ మాత ఉత్సవాలకు సంబంధించి అసలు ఎలాంటి ఏర్పాట్లు చేశారో మనతో మాట్లాడటానికి ఫాదర్ పీటర్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసు. సార్ చెప్పండి, ఈ మేరీ మాత ఉత్సవాలకు అసలు ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఏంటి? ఈ మేరీమాత ఉత్సవాలు ఈ 2025వ సంవత్సరంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అనడానికి నిదర్శనం ఈరోజు మరి ఎక్కువగా వచ్చినటువంటి జనసంఖ్య మనందరూ కూడా కనపడుతూ ఉంది. క్రిందటి ఏడు వాస్తవానికి 100 సంవత్సరాల ఈ యొక్క పుణ్యక్షేత్ర ఆవిర్భావ పండుగను చేసుకున్నాం. ఇది 101వ సంవత్సరం కాబట్టి ఈరోజు మొదటి రోజునే ఎక్కువ మంది జనాలు వచ్చారు. అటు గవర్నమెంట్ దగ్గర నుంచి కానీ, ఇటు పోలీస్ సిబ్బంది దగ్గర నుంచి కానీ, మున్సిపాలిటీ దగ్గర నుంచి కానీ అందరూ కూడాను చక్కనైనటువంటి సహకారాన్ని అందిస్తూ ఉన్నారు. అందరూ కూడా ఇక్కడికి వచ్చేటువంటి వారు అందరూ కూడా చాలా భక్తితో, గౌరవంతో ఆ తల్లిని దర్శించుకుంటూ ఉన్నారు.
దీనికి సంబంధించినంత వరకు వచ్చేటువంటి ప్రతి భక్తునికి, మహిళకు, మళ్ళీ చిన్నారులకు ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు కూడా కలగకుండా ఉండటం కోసం పుణ్యక్షేత్ర యాజమాన్యం వారు గవర్నమెంట్తో సంప్రదించి వారితో కలిసి అనేకమైనటువంటి మరి ఏర్పాట్లు చేయటం జరిగింది. రానున్న 2 రోజుల్లో కూడా భక్తులు ఎంతమంది వస్తారన్న అంచనా వేస్తున్నారు? అదేవిధంగా దానికి తగ్గ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏమేమి పూజా కార్యక్రమాలు ఈ 2 రోజుల్లో కూడా జరగబోతున్నాయి? వాస్తవానికి 9, 10, 11 తేదీలలో ఉదయం 7 గంటలకు మరలా 11:30 గంటలకు ఈ పెద్ద దేవాలయంలో, సాయంత్రం 6:30 గంటలకు మరలా స్టేజీ మీద దివ్య పూజాబలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మరి త్రూఅవుట్ ద డే రోజంతా కూడాను ఈ పెద్ద దేవాలయంలో ప్రత్యేకమైనటువంటి దివ్య సత్ప్రసాద ఆరాధనలు, స్వస్థ ప్రార్థనలుగా చేస్తూ ఉంటారు. దానికి సంబంధించినటువంటి గురువులు, తర్వాత మఠవాసులు, విశ్వాసులు, అదేవిధంగా కౌన్సిల్ సభ్యులు వీరందరూ కూడా వారి వారి యొక్క సహకారాన్ని అందిస్తూ ఉన్నారు. ఎన్ని కార్యక్రమాలు జరిగినా కూడాను ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది కూడా కలగకుండా ఉండటం కోసమని పుణ్యక్షేత్ర యాజమాన్యం వారు అనేకమైనటువంటి కార్యక్రమాలను చేపట్టి ప్రతిదాన్ని కూడా దగ్గరుండి మరి సమీక్షిస్తూ, పర్యవేక్షిస్తూ ముందుకు తీసుకుని వెళ్తూ ఉన్నారు. స్వామి, అదేవిధంగా చివరి రోజు ఏమైనా పోప్, అంటే గత సంవత్సరం పోప్ దేశస్తుల నుంచి కూడా వచ్చి వాళ్ళు పాల్గొన్నారు. ఈ సంవత్సరం అలాంటి వాళ్ళు ఎవరైనా వస్తున్నారా? అసలు ఏంటి? పోయిన సంవత్సరం అంటే అది 100 సంవత్సరాల చరిత్ర కాబట్టి బయట నుంచి పోపు గారి దూత మన ఇండియా, నేపాల్కి అధికారిగా ఉన్నటువంటి నున్షియో గారు వచ్చారు. కానీ ఈ సంవత్సరం ఈ 3 రోజులు, ఉదాహరణకి ఈ రోజు సాయంత్రం నల్గొండ పీఠాధిపతులు, రేపు ఉదయం ఖమ్మం పీఠాధిపతులు, రేపు సాయంత్రం 10వ తారీఖు సాయంత్రం కర్నూలు పీఠాధిపతులు, అదేవిధంగా 11వ తేదీ మన పీఠాధిపతులు మాత్రమే, ఇక్కడ ఉన్నటువంటి పీఠాధిపతులు మాత్రమే వచ్చి ఈ యొక్క పూజా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశాము. ప్రతి ఒక్క మహిళ వచ్చిన ప్రతి ఒక్కరు ప్రశాంతంగా దర్శనం చేసుకునేందుకు కూడా ఏర్పాట్లు చేశామని చెప్పి, అదేవిధంగా కొండ చుట్టుపక్కల మొత్తం కూడా సీసీ కెమెరాలు కూడా పోలీస్ సిబ్బంది ఏర్పాటు చేశారు. అదేవిధంగా డ్రోన్ పర్యవేక్షణలో కూడా ఇటు గుణదల మేరీమాత ఆలయం కూడా ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని 101వ సంవత్సరంలో అడుగు పెట్టినందుకు భక్తులు పెద్ద ఎత్తున కూడా తరలి వస్తున్నారు. ఇవాళ ఆదివారం కావడంతో కూడా భక్తులు పెద్ద ఎత్తున వచ్చారు. రానున్న 2 రోజుల్లో కూడా మొత్తం భక్తులు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి కూడా ఇటు గుణదల మేరీమాతను దర్శించుకుంటారని చెప్పి, దానికి తగ్గట్టు అన్ని ఏర్పాట్లు కూడా చేశామని చెప్పి కూడా ఇక్కడ ఫాదర్ అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వీడియోచల్ న్యూస్, గుణదల మేరీమాత ఉత్సవం. కృష్ణా, గుంటూరు ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ తరపున అభ్యర్థిగా వివిధ సంఘాల మద్దతుతో తాను పోటీ చేస్తున్నట్లుగా మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు తెలిపారు. నేడు గుంటూరు కలెక్టరేట్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయనున్నట్లుగా వెల్లడించారు. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. పీడీఎఫ్ నుండి గత 18 ఏళ్లుగా నీతి, నిజాయితీతో, నిబద్ధతతో ఇలా అన్ని వర్గాల ప్రజల సమస్యల పరిష్కారం, హక్కుల కోసం పోరాటం చేశామని చెప్పారు. ప్రస్తుతం రాజకీయ పార్టీలు కూడా ఈ ఎన్నికల్లో చొచ్చుకొని వస్తున్నారని వ్యాఖ్యానించారు. అధికార పార్టీకి ధనబలం, కులబలం ఉండొచ్చు, కానీ మీరు తనకు మొదటి ఓటు వేసి గెలిపించాలని అన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల శాసనమండలి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో దాదాపు 50 సంఘాలు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్, నిరుద్యోగ సంఘాలు బలపరిచిన అభ్యర్థిగా పీడీఎఫ్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. ఈ 2 జిల్లాల్లో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ ఓటర్లందరూ తమ తొలి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాను. ఈ ఎన్నికకు సంబంధించినటువంటి నామినేషన్ రేపు అనగా 10వ తేదీ ఉదయం 10 గంటలకి గుంటూరులో నేను నామినేషన్ వేస్తున్నాను. ఈ నామినేషన్ కార్యక్రమానికి అందరినీ కూడా నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. సందర్భంగా 2007వ సంవత్సరంలో శాసన మండలిని తిరిగి పునరుద్ధరించిన తర్వాత ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో 4 టీచర్ ఎమ్మెల్సీలు, 3 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు, 7 స్వతంత్రంగా గెలుపొందాం. ఆ 7 కూడా పీడీఎఫ్ అంటే ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్గా ఏర్పడి ఈ 18 ఏళ్లుగా మేము పనిచేస్తున్నాం. ఈ 18 ఏళ్లుగా పీడీఎఫ్ తరఫున అంటే ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ తరఫున 14 మంది మేము ఎమ్మెల్సీలుగా గెలుపొందటం అనేది జరిగింది. ఈ 14 మందిని కూడా గత 18 ఏళ్లుగా ఒకటి మేము రాజ్యాంగ విలువలకి, రాజ్యాంగ లక్ష్యాలకి కట్టుబడి పనిచేసాం. 2 నిజాయితీతో, ప్రజల పట్ల నిబద్ధతతో పనిచేసాం. 3 ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు, నిరుద్యోగులు, అసంఘటిత రంగ కార్మికులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు
అంగన్వాడీలు, ఆశాలు, నిరుద్యోగులు, ఇలా అలాగే రైతులు, కౌలు రైతులు ఇలా ఎవరి సమస్య ఉన్నప్పటికి కూడా శాసన మండలిని వేదికగా చేసుకుని వాటిని ప్రాతినిధ్యం చేశాం, వాటిని మీద ప్రశ్నలు అడిగాం. బయట శాసన మండలి వెలుపల వాళ్ళు చేసే ఉద్యమాలకి మేము సంపూర్ణ మద్దతు ఇవ్వటం జరిగింది. డాన్స్ లవర్స్ ను మెస్మరైజ్ చేసిన డాన్స్ ఐకాన్స్ సీజన్ 1 కు కొనసాగింపుగా డాన్స్ ఐకానిక్ సీజన్ 2 వైల్డ్ ఫేర్ ఫిబ్రవరి 14వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో ప్రీమియం కు సిద్ధమైంది. ప్రముఖ యాంకర్, దర్శకుడు, డాన్స్ ఐకానిక్ సీజన్ 2 హోస్ట్ హోంకార్ తెలిపారు. డాన్స్ ఐకానిక్ 1 ఎంత సక్సెస్ అయిందో అందరికీ తెలుసని, డాన్స్ ఐకానిక్ 2 అంతకు మించి అలరిస్తుందని అన్నారు. నగరంలోని ఓ ప్రముఖ హోటల్ నందు డాన్స్ ఐకాన్ 2 టీమ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యాంకర్ ఓంకార్ మాట్లాడుతూ, ఇప్పుడు డాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ ను మీ ముందుకు తీసుకురావడం సంతోషంగా ఉందన్నారు. హీరోయిన్ ఫరియా అబ్దుల్ హోస్ట్ గా చేస్తుండటం హ్యాపీగా ఉందన్నారు. శేఖర్ మాస్టర్ సెకండ్ టైం ఈ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్నారని, డాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ కు మీకు ఓవరాల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుందని అన్నారు. డాన్స్ ఎంటర్టైన్మెంట్ ఇలా మీకు కావాల్సిన ప్రతి ఎలిమెంట్ మా షోలో ఉంటుందన్నారు. డాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ లో 5 కంటెస్టెంట్స్ మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తారని అన్నారు. పంచభూత లాంటి వారి ఫైర్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుందని అన్నారు. ముఖ్యంగా 2 పిల్లల పర్ఫార్మెన్స్ టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుందన్నారు. 3 హోస్టులతో పాటు మరో 4 మోంటర్స్ ఉంటారని, డాన్సర్ జాను, లైరీ, ప్రకృతి, మానస్, దీపిక ఈ 4 మోంటర్స్ ఉంటారని చెప్పారు. నాతో పాటు యాక్చువల్లీ 5 మెంటర్స్ ఉంటారు. ఈ డాన్స్ ఐకాన్ సీజన్ 2లో 4 వచ్చారు. సో యష్ మాస్టర్ మీకు ఆల్రెడీ తెలుసు, సీజన్ 1లో ఉన్నారు, వన్ ఆఫ్ ద మెంటర్. అండ్ మానస్ ఈ సీజన్ నుంచి తిన కూడా వన్ ఆఫ్ ద మెంటర్. అండ్ అలాగే దీపిక అండ్ తిన కూడా వన్ ఆఫ్ ద మెంటర్. అండ్ ప్రకృతి ఆల్సో వన్ ఆఫ్ ద మెంటర్. అండ్ ఇంకొకరు జాను లిరి, ఫోక్ సాంగ్స్ చేస్తూ తను సోషల్ మీడియాలో చాలా పాపులర్. తను కూడా వన్ ఆఫ్ ద మెంటర్. ఈరోజు షూటింగ్ వల్ల తను రాలేకపోయారు. అండ్ అలానే 2 జడ్జెస్, శేఖర్ మాస్టర్ అండ్ ఫరియా అబ్దుల్లా, వీళ్ళిద్దరూ కూడా జడ్జెస్ ఆఫ్ డాన్స్ ఐకాన్. ఈసారి డాన్స్ ఐకాన్ చాలా హై వోల్టేజ్ రియాలిటీ షో. ఇండియా నుంచి టాప్ 5 కంటెస్టెంట్స్ పోటీ పడబోతున్నారు, పంచభూతాలు వాళ్ళు. సో ఆ పంచభూతాలను రిప్రజెంట్ చేస్తూ ఈ 5 కంటెస్టెంట్స్ ఎవరు గెలుస్తారనేది మీరు చూడాలి. అండ్ ఈ సీజన్ ఎందుకు స్పెషల్ అంటే ప్రతి సెకండ్ ఎపిసోడ్కి ఒక ఎలిమినేషన్ జరుగుతూ ఉంటుంది. ఈ పంచభూతాల్లో ఒకరు ఎలిమినేట్ అయిపోతూ ఉంటారు. అండ్ అలానే ఇంకొక కొత్త వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఒక కొత్త టాలెంట్ ఆ ప్లేస్ని రీప్లేస్ చేస్తారు. అది మీలో ఎవరన్నా కావచ్చు, మన తెలుగు వాళ్ళల్లో అంటే ఈరోజు చూస్తున్న ఈ లైవ్ కావచ్చు, ప్రతి ఒక్క ఈ షో స్టార్ట్ అవ్వగానే వితిన్ సెకండ్ వీక్ ఒక ఎలిమినేషన్. సో మీరు ఎవరన్నా ఈ షోలో ఉన్న టాలెంట్ని తట్టుకొని మీరు గెలవగలరు అని అనుకుంటే కనుక మీరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వచ్చు. సో మీ వీడియోస్ని కూడా మాకు పంపించండి, మీకు అతి త్వరలో అడ్రస్ అనేది మీకు చెప్తాము. డెఫినెట్గా మీరు కనుక, ఎందుకంటే ఈ ఆపర్చునిటీ మిస్ కావద్దు. సో అండ్ ఈ పంచభూతాల్లో గెలుపు అనేది ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ద ఆడియన్స్ మీ చేతిలోనే ఉంటుంది. మీరు ఎవరినైతే గెలిపించాలనుకుంటున్నారో వాళ్ళకి ఓటింగ్స్ వేస్తూ ప్రతి వారం చూస్తూ ఆహా యాప్లోకి వెళ్ళి సో ఓట్స్ చేస్తేనే గెలుస్తారు. ఎవరిని సేవ్ చేసుకోవాలనుకుంటున్నారు, ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారు అనేది మీ చేతిలోనే ఉంటుంది. సో ఇది ప్యూరెస్ట్ రియాలిటీ షో డ్యాన్స్. ఈ మధ్యకాలంలో మన తెలుగు అంటే ఏ ఛానల్లో కూడా డ్యాన్స్ రియాలిటీ షో అంటే జడ్జెస్ ఓటింగ్ ద్వారా అయితే ఎక్కడా లేదు. ఇది ఫస్ట్ టైం ఆహా ప్లాట్ఫామ్లోనే స్టార్ట్ కాబోతుంది. సో దీన్ని మీరు ప్రతిదీ మీరు 100% సబ్స్క్రైబ్ అవ్వి కనుక ఈ ఆహాలో ఈ షో చూస్తే ప్రతి రూపాయికి కూడా అది సాటిస్ఫాక్షన్ ఉంటుంది. 100% ఈ షోని మేమందరం కలిసి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయబోతున్నాము. అండ్ ముఖ్యంగా ఆహా ఇప్పుడు దాకా హై క్వాలిటీ కంటెంట్ని ఈ 5 years మీకు ప్రజెంట్ చేసింది. అలానే ఇది కూడా అన్నిటికీ మించి ఒక అద్భుతమైన కంటెంట్గా మీ ముందుకు రాబోతుంది. Feb 14th 7 PM ఆన్వర్డ్స్. సో ఆహాలో సబ్స్క్రైబ్ అవ్వాలి, ఎందుకంటే ప్రతి లైఫ్లో కూడా ఉండాలి ఆహా కాబట్టి. నగరంలో యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య సందడి చేశారు. తాను నటించిన తండేల చిత్రం ఘన విజయాన్ని ప్రేక్షకులతో పంచుకోవడానికి ఆయన విజయవాడ నగరానికి విచ్చేశారు. తండేల చిత్రం ఘన విజయం సాధించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. చందు మొండేటి దర్శకత్వం వహించిన తండేల్ చిత్రం ఘన విజయం సాధించింది. చిత్ర విజయోత్సవంలో భాగంగా ఆ చిత్ర యూనిట్ నగరంలో సందడి చేసింది. గాంధీనగర్లోని
శైలజ థియేటర్లో సినీ హీరో అక్కినేని నాగ చైతన్య, దర్శకుడు చందు మొండేటి, నిర్మాత బన్నీవాసు విజయోత్సవ వేడుకలలో పాల్గొని కాసేపు ప్రేక్షకులతో ముచ్చటించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ విజయవాడకి రావటం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఎంతో కష్టపడి తీసిన తమ చిత్రాన్ని 2 తెలుగు రాష్ట్ర ప్రజలు ఆదరించి ఘన విజయాన్ని అందజేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. విజయోత్సవ యాత్రలో భాగంగా తొలి రోజు విజయవాడకు రావటం, అమ్మవారిని దర్శించుకోవడం జరిగిందని చెప్పారు. తండేలు చిత్రం మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని, ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా థియేటర్కు వచ్చి తమ చిత్రాన్ని మరింతగా ఆదరించాలని కోరారు. అనంతరం అక్కినేని ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సన్నాసిరా మాట్లాడుతూ తండేలు చిత్రానికి ప్రేక్షకులు ఇంత చక్కటి ఘన విజయాన్ని అందజేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. తండేలు చిత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని, మంచి కుటుంబ కథా చిత్రమని పేర్కొన్నారు. మా తండేల్ మూవీని ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ చేసినందుకు ధన్యవాదాలు. అందుకే మా విజయోత్సవం ఫస్ట్ విజయవాడ కనకదుర్గమ్మ గుడి దగ్గర ఆవిడ ఆశీర్వాదం తీసుకుని మొదలుపెట్టామట. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. చాలా ఆనందంగా ఉంది విజయవాడకి రావటం. చాలా రోజుల తర్వాత ఎప్పుడో షూటింగ్ టైంకి వచ్చాం, బట్ ఒక సినిమా సక్సెస్కి రావటం అనేది ఇది ఫస్ట్ టైం. ఎందుకంటే మీరు ఎంతో పెద్ద సక్సెస్ చేశారు మా సినిమాని. అందుకే ఇప్పుడే కనకదుర్గ గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇక్కడికి వస్తున్నాము. ఇప్పుడు థియేటర్కి వెళ్తున్నాం. ఫస్ట్ 2 days కలెక్షన్స్ ఆ కలెక్షన్ చూసి ఎంతో ఆనందంగా ఉంది. నిజంగా ప్రేక్షకులకు అందరికీ థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఈరోజు చాలా ఉత్సాహంగా ఉందండి. అక్కినేని అభిమానులంతా పండగ దినోత్సవం సూపర్ హిట్ కొట్టాము. అంటే 6-7 రోజుల్లో 10 కోట్లు వసూలు చేస్తుందండి సినిమా. చాలా పెద్ద హిట్ అండి తండేలు. అక్కినేని చైతన్య బాబు కెరీర్లోనే చాలా పెద్ద హిట్. ఇంత హిట్ ఎవరో ముందుగా బిఫోర్గా ఊహించలేదండి. ఆడే వచ్చిన కానీ సినిమా హైపు, చైతన్య బాబు యాక్షన్ కానీ, సెకండ్ హాఫ్ ఇరగదీస్తారు. చాలా ట్రాజిడీ. సెకండ్ హాఫ్ లేడీస్ కళ్ళమ్మటి నీళ్ళు వస్తాయండి సినిమా. చాలా ఇంత విజయవంతం చేసి 100 నుంచి ఇంకో 50 కోట్లకి వెళ్తామో తప్ప సినిమా ఇవాళ ఆ రేంజ్లో ఉందండి. ఆన్లైన్ బుకింగ్ కానీ ఈ ఫస్ట్ వీక్ 6వ రోజుకే 100 కోట్లు అవుతుందండి గ్యారంటీ డెఫినెట్గా. ఇక తర్వాత నియర్లీ ఆ 50 కోట్లు అవుతుంది కదండి. నియర్లీ 125 నుంచి 150 కోట్లు టోటల్ ఓవరాల్గా డెఫినెట్గా చేస్తండి. ఇంత పెద్ద హిట్ ఇచ్చినందుకు అక్కినేని అభిమానులందరికీ ఇదే మాకు పండగ రోజు. చాలా రోజుల తర్వాత ఇంత బ్రేకు ఇంత ఇచ్చేసి వాళ్ళ థియేటర్కి వచ్చి విజయవాడ శైలజాకి వచ్చి అంత మంచి ఉత్సాహంగా హడావిడిగా చక్కగా అందరూ వచ్చి అభిమానులు కూడా బాగా ప్రేక్షకులకి అందరికి పేరున ధన్యవాదాలు చెప్పి సూపర్ హిట్ కొట్టిన సందర్భంగా మా చైతన్యబాబు కూడా చెప్తాను. తొలి విడత వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా 33 మంది శిక్షణ తీసుకోవడం గొప్ప విషయమని టీడీపీ నేతలు అన్నారు. హైదరాబాద్ ఎన్ఐఆర్డీలో శిక్షణ పొందడానికి బయలుదేరిన 33 మంది ఎక్కిన బస్సును ఎంపీ కార్యాలయం వద్ద తెలుగుదేశం నేతలు జెండా ఊపి ప్రారంభించారు. ఏపీ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గొట్టిముక్కల రఘురామరాజు, ఆర్యవేశ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నుండి రాకేష్, మాజీ మేయర్ కోనే శ్రీధర్ తదితరులు జెండా ఊపి ఈ బస్సులను ప్రారంభించారు. అతి త్వరలో 100 మందికి పైగా శిక్షణ ఇప్పించేందుకు ఎంపీ ప్రణాళికలు సిద్ధం చేశారన్నారు. ఇప్పటి వరకు ఏ ఎంపీ యువతకు శిక్షణ ఇప్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టలేదని, విజయవాడ ఎంపీ కేశించిని ఇటువంటి బృహత్కర కార్యక్రమానికి నాంది పలికారని నేతలు ప్రశంసించారు. గ్రామంలో మోడల్గా చేయాలనుకుంటారు, కానీ విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని గారు 294 గ్రామాలని మోడల్ గ్రామాలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఎన్ఐఆర్డీకి మొదటగా ఆయన ట్రైనింగ్ పొందడం జరిగింది. అక్కడికి వెళ్ళి అక్కడ ఏ విధంగా శిక్షణ ఇస్తున్నారో చూసి వచ్చిన తర్వాత ఏదైతే 294 గ్రామాలకు సంబంధించిన సమాఖ్య అధ్యక్షుల్ని 64 మందిని 2వ విడతగా పంపించడం జరిగింది. ఆ తర్వాత ఈ గ్రామాలకు సంబంధించి ఒక 100 మందిని టీమును రెడీ చేసి మొదటి విడతగా 34 మందిని వాళ్ళ బస్సు అక్కడ ఎన్ఆర్డీకి 15 లక్షల రూపాయలు తన సొంత నిధులు కేశినేని ఫౌండేషన్ ద్వారా చెల్లించి ప్రతి బ్యాచ్కి కూడా వాళ్ళు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ శిక్షణ తీసుకున్నటువంటి వారికి ప్రతి నెలా కూడా 10,000 రూపాయలు కేశినేని ఫౌండేషన్ నుంచి ఆయన సొంత నిధులతో ఇవ్వడం జరుగుతుంది. భారతదేశంలో ఏ పార్లమెంట్ సభ్యుడు చేయని విధంగా ఈయన చేసినందుకు ముందుగా ఆయన అభినందిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే శిక్షణ పొందినటువంటి 7 రోజులు శిక్షణ పొందుతారు, అక్కడ 7 రోజులు శిక్షణ పూర్తయిన తర్వాత వాళ్ళు గ్రామాలకు వచ్చి గ్రామాల్లో మోడల్ గ్రామాలుగా చేయడం కోసం ఏవైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ ఒక లిస్ట్ అవుట్ చేసి ఆ గ్రామాభివృద్ధికి ఏ అవసరాలను లిస్ట్ అవుట్ చేసి అది పార్లమెంట్ సభ్యులు తీసుకొస్తే ఆయన దానికి సంబంధించిన అన్ని కూడా పూర్తి చేసి ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం తరపున పవన్ కళ్యాణ్ కాపులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ఐక్య కాపునాడు అధ్యక్షుడు వాదా ప్రసాద్ డిమాండ్ చేశారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు కాపుకులు అంతా పెద్దన పాత్ర పోషించి కూటమి అధికారంలోకి రావడానికి విశేషంగా కృషి చేశామని అన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఐక్య కాపునాడు అధ్యక్షుడు వాదా ప్రసాద్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన తర్వాత కాపుల సమస్యలు పట్టించుకున్న నాదుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు. కాపు భవనాలు నిర్మించుట, వాటి నిర్వహణ బాధ్యత
స్థానిక కాపు సంఘాలకు అప్పచెప్పాలన్నారు. కాపు ఉద్యోగులపై జరుగుతున్న అనేక వేధింపులు, బదిలీలకు అడ్డుకట్ట వేయవలసిందిగా కోరారు. అసెంబ్లీలో కాపు రిజర్వేషన్ల మీద తీర్మానం చేసి మీకు సన్నిహితంగా ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా 9వ షెడ్యూల్లో పెట్టించి కాపు రిజర్వేషన్లకు చట్టభద్రత కల్పించాలని అన్నారు. విదేశీ విద్యా రుణాన్ని పునరుద్ధరించాలని, తిరుమలలో కాపుల కొరకు స్థలాన్ని కేటాయించాలని అన్నారు. మా సమస్యలు పట్టించుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కాపులందరం కలిసి కాపులను సంఘటిత పరిచి మరో ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు. మేము గతం నుంచి కూడా అనేక రకాలంటి పోరాటాలు చేసాం. కాపుల సమస్యలు పరిశీలించాలని ఏ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు కూడా అప్పుడు మా సమస్యలు పరిశీలనలో అశ్రద్ధ వహించింది. మొన్న జరిగిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్తూ కాపులందరూ కూడా పెద్దన పాత్ర పోషించండి అని చెప్పేటప్పటికి మేము దీనిలో ఉన్నప్పుడు కూడా అందరం ఏకమై ఈ కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావడం కోసం మేము అన్ని గ్రామాలు, అన్ని పట్టణాలు, అన్ని జిల్లాలు అన్నీ కూడా పర్యటించి కూటమి ప్రభుత్వాన్ని అధికారం తీసుకురావడం కోసం మా వంతు కృషి మేము చేసాం. అందులో మేము మా శక్తి సామర్థ్యాల వారు కూడా ప్రభుత్వాన్ని గెలిపించడానికి అహర్నిశలు కూడా పనిచేసి అధికారానికి తీసుకొచ్చాం. అధికారానికి వచ్చాక ఈరోజు కాపులకు సంబంధించిన సమస్యలను ఏవి కూడా ఒక్కటి కూడా పరిశీలించడానికి ముందుకు రాలేదు. ఇప్పుడు అంటే ఈ సమస్యలన్నీ పరిశీలించాలి. గత 30 సంవత్సరాల నుంచి కూడా జీవో 30ని కూడా అమలు చేయడానికి కూడా కోర్టులు కూడా తీర్పిచ్చినప్పుడు కూడా అవి కూడా ఇంతవరకు నీరుగాచి అమలు చేయకూడదు అనేది ఉంది. అంచేత రిజర్వేషన్ సంబంధించిన 30 జీవోని అమలు చేయాలని కోరుతున్నాం. అంతేకాకుండా ఏ కార్పొరేషన్లో అయినా ఆ కార్పొరేషన్ సంబంధించి ఆ కమ్యూనిటీ సంబంధించి వాళ్ళనే అధ్యక్షులు చేస్తారు, చైర్మన్గా చేస్తారు. కానీ అధికారులను కూడా ఆ కమ్యూనిటీ సంబంధించిన వాళ్ళు వేస్తుంటారు. కానీ కాపు కార్పొరేషన్ దగ్గర వచ్చేటప్పటికి అధ్యక్షుడిని కాపు వేసినప్పుడు కూడా దీనికి ఎండీగా ఉండే అధికారి తూర్పు కార్పొరేషన్కి సంబంధించి దీనికి బీసీకి సంబంధించి ఆయన్ని వేయడం అనేది మేము అందరూ కూడా ఆశ్చర్యానికి గురవుతున్నాం. ఎందుకంటే ఏ కమ్యూనిటీకి సంబంధించి కమ్యూనిటీ వాళ్ళని వేస్తే దాని మీద పూర్తి అవగాహన కలిగి ఉంటారు, ఆ సమస్యలు పరిష్కారం చేయడానికి కృషి చేస్తారు. కాబట్టి అటువంటి విధంగా ఈ కాపు కార్పొరేషన్ కూడా ఎండీ గారిని ఓసీ కార్పుకి సంబంధించిన వారిని కూడా ఎండీగా నియమించని చెప్పి మేము అందరూ కూడా యాక్ట్ అనుమతి కోరుతున్నాం. ఇకపోతే గత 2 సంవత్సరాల క్రితం అమలాపురంలో జరిగిన అల్లర్లకు సంబంధించి అనేక రకాలైన కేసులు పెట్టడం, వాళ్ళని ఇప్పుడు కూడా కొంతమంది ఇంకా కోర్టులు తిప్పించడం జరుగుతుంది. అంచేత వాళ్ళ మీద ఉండే అన్ని కేసులు కూడా ఈ ప్రభుత్వం రద్దు చేయాలని చెప్పి మీ అందరం కూడా యాక్ట్తో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా మాకు ఉన్నటువంటి ఈ కాపు కార్పొరేషన్కి ఇవ్వాల్సిన నిధులు గత ప్రభుత్వ కాలంలో ఏమీ కేటాయించలేదు. ఈ ప్రభుత్వం కూడా వచ్చిన వెంటనే 20,000 కోట్ల రూపాయలు ఇస్తూ ఉన్నారు. అది కూడా వెంటనే రిలీజ్ చేసి శాంక్షన్ చేసి ఈ కాపు కార్పొరేషన్ సంబంధించి కాపులకు సంబంధించిన సమస్యల మీద లోన్లు కూడా ఇచ్చి సబ్సిడీ రుణాలను కూడా కల్పించి వీళ్ళని ఆదుకోవాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. పోలవరంలో డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో సవాల్గా ఉన్న బంకబండు ప్రాంతంలో నిర్మాణానికి ఆఫ్రిక్ కంపెనీ ప్రత్యేక డిజైన్ను సిద్ధం చేసింది. అందుకు అనుగుణంగా డయాఫ్రమ్ వాల్ పనులను 2025 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నట్లుగా తెలిపారు. వాల్ నిర్మాణం సగం పూర్తయ్యాక ప్రధాన డ్యాం నిర్మాణం ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తుందని అన్నారు. వరదల సమయంలో ఇబ్బందులు లేకుండా పనులు కొనసాగించేలా సిద్ధమవటం, దాదాపు 500 మీటర్ల మేర బంకబండు ఉన్న ప్రాంతంలో నిర్మాణం అనేవి డయాఫ్రామ్ వాల్ నిర్మాణంలో ప్రధాన సవాళ్లు. వీటిని అధిగమిస్తే ఈ నిర్మాణం త్వరగా పూర్తయినట్లేనని ఇంజనీర్లు పేర్కొంటున్నారు. పోలవరం తాజా డిపిఆర్ను ఆమోదిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును 2 ఏళ్లలో పూర్తి చేయాలని గడువు విధించింది. తప్పనిసరి అయితే మరో ఏడాది వెసులుబాటు ఇచ్చింది. డయాఫ్రామ్ వాల్ నిర్మాణాన్ని 3 షెడ్యూలుగా విభజించుకున్నారు. రాత్రింబవళ్లు పనిచేస్తూ 2026 మార్చి నాటికి పూర్తయ్యేలా దీనికి రూపకల్పన చేశారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయాలన్న పట్టుదలతో బృందం సభ్యులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మినిస్టర్, సెక్రటరీలతో సీఎం చంద్రబాబు నాయుడు కీలక భేటీ, పాలనా అంశాలపై చర్చించే అవకాశం. జగన్ నివాసం పార్టీ ఆఫీస్ వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు, 8 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసిన పోలీసులు. ఘనంగా ప్రారంభమైన గుణదల మేరీమాత ఉత్సవాలు, భారీగా తరలి వస్తున్న భక్తులు. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారం అవతల మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.